హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ తన కోపమే తన శత్రువు. గోడలోని క్రాక్స్ ద్వారా ఒక పాము ప్రాకుకుంటూ ఒక పాత వర్క్షాప్లోకి ప్రవేశించింది. వన్ డే ఇన్ అన్ ఓల్డ్ వర్క్షాప్ ఏ స్నేక్ స్లిదర్డ్ త్రూ ద క్రాక్స్ ఇన్ ద వాల్. ఆత్రంగా ఆకలితో అది నలుమూలల పదులైన వస్తువుల మధ్య వెదుకుతోంది. ఫ్యూరియస్ అండ్ యాంగ్రీ ఇట్ ఎక్స్ప్లోర్డ్ ద డస్టీ కార్నర్స్ అండ్ షార్ప్ టూల్స్. నేలపైనున్న లోహపు రంపం మీదుగా ప్రాకింది. సడన్లీ ఇట్ స్లిడ్ అక్రాస్ ఎ మెటల్ సా లయింగ్ ఆన్ ద ఫ్లోర్. రంపపు బ్లేడ్ పాము పట్టుకు గాయం చేసి నొప్పి కలిగించింది. ద సాస్ బ్లేడ్ కట్ ద స్నేక్స్ బెల్లీ కాజింగ్ ఇట్ పెయిన్. కోపంతో వెనక్కి తిరిగి రక్షించుకోవడానికి రంపాన్ని కొరికింది. ఫ్యూరియస్ ద స్నేక్ burned around and bit the saw, trying to defend itself. దాంతో దాని నోరు కూడా గాయమైంది. బికాస్ ఆఫ్ దట్ ఇట్స్ మౌత్ టు గాట్ హర్ట్. కోపం పెరిగిపోయి రంపాన్ని చుట్టుకొని తన శక్తితో వడబెండింది. స్టిల్ యాంగ్రియర్ ద స్నేక్ wrapped itself tightly around the saw అండ్ స్క్వీజ్డ్ విత్ ఆల్ ఇట్స్ మైట్. మరుసటి రోజు చూస్తే పాము చచ్చిపడి ఉంది. బై ద నెక్స్ట్ మార్నింగ్ ద స్నేక్ వాజ్ డెడ్. తన కోపం వలననే దాని శరీరం ముక్తలైంది. ఇట్స్ బాడీ ష్రెడెడ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ రేస్. ద సా నెవర్ మూవ్డ్. ఆ రంపమేమీ కదల్లా. నొప్పితో గాయాలు ఎప్పుడు పెద్దవి కాకపోవచ్చు. బికాస్ ఆఫ్ ద పెయిన్ ద వూండ్స్ వోంట్ గెట్ వర్స్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వలననే గాయాలు పెద్దవవుతాయి. బట్ బికాస్ ఆఫ్ ద యాంగర్ సమ్ వూండ్స్ ఇన్ లైఫ్ డోంట్ గెట్ వర్స్ బికాస్ ఆఫ్ ద పెయిన్. బట్ బికాస్ ఆఫ్ ద యాంగర్ వీ రెఫ్యూజ్ టు లెట్ గో. నిన్ను హర్ట్ చేసిన ప్రతి ఒక్కరి మీద ప్రతీకారం తెలివి తక్కువ పని. నాట్ ఎవ్రీ వన్ హూ హర్ట్స్ యూ డిజర్వ్స్ యువర్ రివెంజ్. కొన్నిసార్లు ఎవరినో నాశనం చేయబోయి నీవే నాశనం అవుతావు. సమ్టైమ్స్ ఇన్ ట్రయింగ్ టు స్ట్రైక్ బ్యాక్ యూ ఎండ్ అప్ destroying yourself. సో తన కోపమే తన శత్రువు. వన్స్ యాంగర్ ఈజ్ వన్స్ ఎనిమీ. కోపం వస్తే 100 లెక్క పెట్టండి. వెన్ యాంగర్ కౌంట్ 100. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.